हेलो नहीं किधर है बोट बोट किधर गेट के पास तो सिक्योरिटी बोला होगा ना एक बार फोटो दिखाओ एक बार ఫోటో దిగో మేన మనతో నడవది అంటే మనకు ఇక్కడ కొట్టిందంటే మన గోల్కొండ కోట కింద మొత్తం బెస్ట్ ట్రావెలింగ్ పర్సన్ అని చెప్పి ఆల్మోస్ట్ గోల్కొండ కోట మనం అనుకుంటాం కానీ చాలా కష్టం ఎక్కడం బలం ఉందని అనుకుంటాం కానీ ఎక్కేటప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కటి అలా వెళ్ళాలన్నమాట కనబడుతుందా అలా వెళ్ళి ఆ పైకి వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళి ఆడికి వెళ్ళాలి అప్పుల్లో ఫుడ్ ఇంకా అన్నీ కావాల్సిన అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక మనిషి బలంగా ఉన్నాడు అనమాట ఇప్పుడు ఏం లేదు అంత డొల్ల కష్టమే పర్లేదులే చూస్తే మనం ఓపెన్ ప్లేస్లో ఉన్నాం ఇదంతా ఓపెన్ ప్లేస్ ఈ గట్టు కింద దిగితే ఇప్పుడు మనము గోల్కొండ కోట యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాం. అయితే మొట్టమొదటి కాకతీయ రాజులు 11వ శతాబ్దంలో 1143 నుంచి 1158 మధ్య కాలంలో ఈ యొక్క కోటను మట్టి మరియు రాళ్లతో నిర్మించారంట. ఆ తర్వాత మహామణి అనే ఒక రాజు ఆ యొక్క కోటని దానిని స్వాధీనం చేసుకున్నారంట ఆ యొక్క కాలంలో. ఆ తర్వాత కుతుబ్ షాహీల్ రారాజులు 16వ శతాబ్దంలో దీనిని భారీ రాతి కొండలు అద్భుతమైన శిల్పాలతో అద్భుతమైన కోటగా అభివృద్ధి చేసి నిర్మించారంట. ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటే మొట్టమొదటి మట్టి కోటగా నుంచి తర్వాత రాతి కోటగా మారిందంట ఈ యొక్క గోల్కొండ కోట. గోల్కొండ వజ్రాల వ్యాపారంలో అప్పటి కాలంలో ప్రపంచమంతా ప్రసిద్ధి పొందిందంట వజ్రాలతో గోల్కొండ. కోటలోని ప్రతి ధ్వని వ్యవస్థ యొక్క ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంట ఈ యొక్క గోల్కొండ కోట. ఇప్పుడు చాలా కాలం క్రితం గోల్కొండ కోట ఒక చిన్న కోటగా కొండగా మీద ఉన్న మట్టి కోట మాత్రమే అక్కడ గ్రామస్తులు ప్రశాంతంగా జీవించేవారంట. ఒకరోజు కొండలలో పనిచేస్తూ కూలీలు రాళ్ల మధ్యలో మెసిరే ఒక రాయిని చూశారంట. దగ్గరగా దానిని చూస్తే అది ఒక వజ్రంగా చాలా మెరుస్తూ కనబడ్డదంట. అప్పుడు ఈ యొక్క విషయము రాజు చెవికి చేరిందంట. అప్పుడులో ఆ రాజు చెవుకు చేరిన తర్వాత వెంటనే ఆ యొక్క ప్రాంతంలో తవ్వకాలు మొదలు పెట్టారంట. గోల్కొండ కోట వజ్రాలతో పూర్తిగా మారిందంట. దేశంలో నలుమూలల నుంచి వ్యాపారులు వచ్చి వజ్రాలను కొనుగోలు చేశారంట. కోట యొక్క చుట్టూ పెద్ద బజారుగా ఏర్పరిచారంట. గోల్కొండ కేవలము వజ్రాలకే సొంతం కాదంట. దాని యొక్క గోడలోని ప్రతిధ్వని చాలా రహస్యంగా ఉంటుందంట. శిల్ప కళలతో బలమైన నిర్మాణం వల్ల కూడా ప్రసిద్ధి చెందిందంట ఈ యొక్క గోల్కొండ. ఇంతకీ నేటి వరకు గోల్కొండ పేరు అప్పటిలో ప్రజల వజ్రాల మహిమతో మెరిసిపోతూ ఉండేదట ఈ యొక్క గోల్కొండ. ఎప్పుడు చిన్న మట్టి కోటగా ఉన్న గోల్కొండ కోట ఒక వజ్రముతో కనుగొనడంతో ప్రపంచానికి ప్రసిద్ధి అయ్యిందంట. రాజు ఆ యొక్క ప్రాంతంలో తవ్వకాలు చేయించగా వజ్రాలు వెలకట్టలేని అన్ని రాళ్లు దొరికాయంట. ఆ యొక్క గోల్కొండ వజ్రాల ప్రతిధ్వనులు అందాలతో రాజ్యం మారిందంట. చివరిగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఒకప్పుడులో ఒక మట్టి కోటగా ఉన్న యొక్క గోల్కొండ ఒక వజ్రం దొరికింది. రాజు తవ్వమన్నాడు, వజ్రాలు కురిశాయి. ప్రపంచమంతా వచ్చి నేనే కొంటా అని చెప్పి ముందుకొచ్చి గోల్కొండ దగ్గర ఉన్న వజ్రాలు కొనుక్కుని వెళ్ళాయంట. ఇప్పటికీ గోడ మధ్యలోనే ఉన్న ధ్వనిని ఇదే ఆకర్షిస్తూ గోల్కొండ అనే ఒక కోటకి ఈ ధ్వని అద్భుతంగా చెప్పుకోవడానికి ఒక గోల్కొండ పేరుకి ఈ యొక్క ధ్వని అద్భుతమని ఇప్పటికీ చెప్పుకుంటారంట. ఇప్పుడున్న వాళ్ళకి నక్షత్రాలు కనబడుతున్నాయి.
చాలా బాగుంది. వ్యూ చూసే అంత టైం లేదు కదా. అదేరా రెస్ట్ తీసుకుందాం సరేనా. ఆ పైకి వెళ్దామా, ట్రై చేద్దాం. అమ్మమ్మ చుక్కలు కనబడుతున్నాయి. ఏడుస్తుంటా. చూసుకుంటే ఇదంతా ఓకే. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇలా యాంగిల్స్ మీకు నచ్చాయి అనుకుంటా. వేరే లెవెల్లో చుక్కలు కనబడుతున్నాయి ఇక్కడ. ఓకే గాయస్, పైకి వెళ్ళిన తర్వాత కలుస్తాను. పైకి వెళ్ళాల్సిన ప్లేస్ అదే. ఓకే, ఆల్మోస్ట్ మనం అనుకునే ప్లేస్ కి రీచ్ అయిపోయినాం. మన బ్యాక్ సైడ్ మొత్తం పబ్లిక్ మొత్తం ఎలా ఉందంటే వ్యూ ప్లేసెస్ చాలా వరకు. సారీ బ్రదర్. हमारा गोलकुंडा का पास मेरे को फ्रेंडशिप बंदा फ्रेंड्स हो गया मेरे को. ऊपर आ गया. ఏం చేస్తారా బాబు. గోల్కొండ కోట మీద దేవుడు టెంపుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం అనుకున్నాం గోల్కొండ మీదకి వస్తాము అనేసుకున్నాం. హలో, ఆల్మోస్ట్ లోపలికి వచ్చినాం. గోల్కొండ కోట చుట్టూ మొత్తం ఎంతో పెద్ద 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 గోడలు ఉన్నాయండి. థియేటర్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఈ కోట మీదకి వెళ్ళాలి మనం. ఈ కోట మీదకి వెళ్తే సెట్ అవుతుంది. సో బ్రదర్ ऊपर जा ఈ కోట కాలే తప్పదు. చాయిస్ లేదు అనమాట, వేరే చాయిస్ లేదు. నేను తిరుపతి మెట్లు ఎక్కినంటే నాకు ఇది ఎంత ఇలా చిట్టి కొడితే అయిపోతుంది అనమాట. స్టేట్స్ పైకి వెళ్ళాలి. యువర్ ట్రావెల్ వెంకట్. సో గైస్ మనము ఇప్పుడు ఈ పైకి ఆల్మోస్ట్ వెళ్తాం. ఇంకో పెద్ద సందులు ఉన్నాయి, అన్ని దాటుకొని పైకి అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇలా ఉంది. దాని తర్వాత ఇలా కిందకి పైకి ఫుల్ పబ్లిక్ ఉన్నారు పైన. ఫుల్ అంటే ఫుల్ ఆల్మోస్ట్. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. भाई वीडियो निकलना नको, कुछ प्रॉब्लम आ गया इसकी. गाइस మొత్తం ఫుల్ పబ్లిక్. हेलो नहीं किधर है बोर्ड किधर? गेट के पास सिक्योरिटी बोला होगा ना. एक बार फोटो दिखाओ एक बार. ఫుల్ కష్టపడ్డా ఇక్కడికి రావడానికి కోసం. ఓహో ఏముంది వ్యూ, వండర్ఫుల్ ఉంది వ్యూ. మా ఫోన్ అటు పెడితే చుక్కలు కనబడుతున్నాయి. వ్యూ ఒకసారి చూపిస్తా మీకు ఆపోజిట్. సో నేను అనుకున్నది మీకు చూపించా, ఇక కంటిన్యూ చేసి క్లోజ్ చేస్తా. మీకు ఆపోజిట్ చూసేసి క్లోజ్ చేస్తా జాబ్. ఓకే, గోల్కొండ కోట
కింద మొత్తం ఆల్మోస్ట్ మనం అనుకున్న పని అయితే రీచ్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటిదంటే సెక్యూరిటీ వాళ్ళు డ్రోన్ ఎలా లేదు, అదే ఎలా మెట్లా అన్నా చూపించేస్తాం. సో ఆల్మోస్ట్ చూస్తే ఇక్కడ వ్యూ వ్యూ వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ గ్రీనరీతో కలిపితే గోల్కొండ కోట యొక్క అండ్ ఇక్కడ పైకి వచ్చి చూస్తే ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. పబ్లిక్ ఇలా ఉంటారు. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. సో ఇదే ప్లేస్. సో పైన ఇక్కడ ఇలానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ అదంతా ఇంకా హైటెక్ సిటీ. అది మొత్తం సిటీ. ఇక్కడ మొత్తం ఇక ఆర్మీ ఫోర్స్ ఉంటుంది అనమాట. అదంతా సిటీ. సో మనం ఆల్మోస్ట్ గోల్కొండని అయితే ఫుల్ కవర్ చేసినాం. వేరే లెవెల్లో రాబోతుంది. సో ఇక్కడ గాయస్ మనం అయితే గోల్కొండకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ గోల్కొండ ప్లేస్ లో ఉన్నాం. సో ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో మనం ఇక్కడ ఎక్కువసేపు వీడియో చేయొద్దంట. సెక్యూరిటీ వాళ్ళు కూడా చేయొద్దని చెప్పారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ఒప్పించి మరి వీడియో తీస్తున్నాం. సో లాస్ట్ ఫైనల్ గా మనకు కింద నుంచి పై వరకు మొత్తం గోల్కొండ నుంచి ప్రాపర్ గా మనం అయితే లొకేషన్ క్లీన్ చేసుకున్నాం. సో ఇక్కడతో అయితే వీడియో క్లోజ్. ఫుల్ పబ్లిక్ కనబడుతున్నారు కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. ఇంకా నెక్స్ట్ వీడియో ఒక ఇండియా మ్యాప్ తో అయితే కలుద్దాం. ఓకేనా? ఉంటా. బై బై. తోటితో వీడియో అయితే క్లోజ్. నేను ఉంటా. ఇంకా మీ అందరినీ తర్వాత కలుస్తా. ఉంటా గైస్. బై బాయ్.